తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నన్ను నేను వెతుక్కుంటూ అనే ఒక మాట అన్నారు. అవునండి. ఏంటది? ఎందుకలా? అంటే ఈ కోణంలో అంటే ఈ స్టీరియో టైపు మీకు తెలుసు కదా! అంటే వరసగా మళ్ళీ ఒక్కొక్క బ్యానర్‌కి నేను 3 సినిమాలు 2 సినిమాలు చేశాను. 'స్రవంతి రవికిషోర్' గారికి 2 సినిమాలు. హ్మ్. అంటే 'లింగబాబు లవ్ స్టోరీ' మళ్ళీ ఈ స్టీరియో కట్ చేయాలని చెప్పేసి మళ్ళీ 'రంజుబలే రామ్ చిలక' నా టైమ్ ఫ్రేమ్‌లో అల్లూరి రామలింగయ్య గారితోటి నాకొక్కదానికే దక్కిందనమాట. ఎగ్జాక్ట్‌లీ. హీరోయిన్‌గా చేసినప్పుడు అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్‌తో ఇంకెవ్వరూ చేయలేదు నా తర్వాత. అందుకనే నేనే అనుకుంటా ఆఖరి హీరోయిన్‌గా చేస్తూ ఆయన పక్కన చేయటం. అందులో ఆయనకి వేసినటువంటి అటైర్ కూడా, ఆ గ్లాసెస్ పెట్టడం కూడా అవునవును. అప్పట్లో స్టెప్స్. ఫ్రాక్ ఇట్లా ఎగరడం అనేది అప్పట్లో చాలా అంటే మర్లిన్ మన్రో గారు చేశారు. ఆ ఫ్రాక్ యా, ఎగరడం అవును. అనమాట. అలా దీంట్లో ఆయన ఊహించుకునేది అట్లా నా మీద అట్లా చాలా అప్పుడు నిజంగా ఇదే జనం మళ్ళీ నన్ను అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలో గన్ షాట్ ఇంకా వరుసగా వెళ్తూ ఉన్నాను. భారతీరాజా గారి సినిమా ఒప్పుకున్నాను. అది నెపోలియన్ గారి పక్కన 'సిరగల్ మురువెదిల్లై' అది రిలీజ్ అయ్యి ఉంటే బాగుండేది. రిలీజ్ కావటం లేదు అనేసరికి ఈవెన్ ఐ ఫెల్ట్ నాకు మిగతా వాటిలో కూడా అప్పటికి ఇంకా సినిమాలు వస్తున్నాయి. ఎందుకంటే మలయాళం, కన్నడ, తమిళ్ ఇట్లా ఇన్ని చేస్తున్నాను కదా. బట్ వద్దు అనుకున్న తర్వాత వద్దు అంతే. మళ్ళీ ఈ అరా కొర అనేది ఉండదు. ఉంటే ఫుల్ ప్లెజ్డ్గా ఉండాలి, లేకపోతే వద్దు అనుకుని డిసైడ్ చేసుకుని దాని తర్వాత ఎక్కడ ఒక సినిమా ఫంక్షన్లో కానీ మూవీస్లో కానీ ఎక్కడ నేను కనిపించలేదు. కనిపించకూడదని ఏం కాదు, కానీ మై ఫోకస్ మై రీసెర్చ్ నాకు నేను తెలుసుకోవాలనుకున్నాను. నాకు ట్రావెల్ అంటే ఇష్టం, అట్లానే నా డాన్స్ అంటే ఇష్టం, చదువుకోవడం అంటే ఇష్టం. ఇప్పుడు పిహెచ్డి నాట్యశాస్త్రం మీద రీసెర్చ్, ఐఎమ్ రీసెర్చ్ స్టూడెంట్ అనమాట. సో ఇప్పుడు గురు అనుకున్నా, అప్పుడు డాక్టర్ అని అంటాం మేము. డాక్టర్ మద్రిమా నార్లా అంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్. తొందరలోనే చూస్తారు అది కూడా. సో అట్లా నా ప్యాషన్ వెంట్ ఇన్ టు మెనీ థింగ్స్. అట్లా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయడం, అది కూడా మ్యూజికల్ ఈవెంట్స్ చేస్తూ రావడం. అట్లానే పలు దేశాలు ఎట్లా అంటే ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ మీద లండన్, స్వీడన్, అట్లానే స్కాట్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా, యుఎస్ ఇట్లా పలు కంట్రీస్ తిరగడం. అక్కడ స్కూల్స్ తోటి వర్క్ చేశాను మోస్ట్లీ. ఇవన్నీ కూడా డాన్స్ బేస్డే. ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. ఐమ్ టెలింగ్ యూ, ఆల్ ఆర్ డాన్స్ బేస్డ్. అంటే అప్పటిదాకా నాకు ఏంటి యాజ్ అ పర్ఫార్మర్గా నాకు తెలుసు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్, వాట్ ఆర్ ఆల్ దిస్ ఇన్ని సంవత్సరాల, అంటే ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు కాదు కదా. లైక్ మనకు డాన్స్ అనేది పూర్వం అక్కడి నుంచి వస్తున్నప్పుడు మై ఇంట్రెస్ట్ హెస్ వెంట్ డీప్ డైవ్ ఇన్ టు అవర్ శాస్త్రాస్ ఎస్పెషలీ. అప్పవరు ఇది ఇప్పుడు ఒక ఐటమ్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ మనం ఏదన్నా ఒక డాన్స్ సాంగ్ చేస్తున్నామంటే అది రాసిన వారు ఎవరు, దానికి మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు ఎవరు, దానికి కొరియోగ్రాఫ్ చేసిన వారు ఎవరో ఇప్పుడు నేను పర్ఫామ్ చేస్తున్నానంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చూస్తున్నారని అంటే దానికి ఎంత పవర్ ఉండాలి. ఒక్కొక్క సాంగ్ మినిమం తీసుకుంటే 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం రాసినవి కంపోజ్ చేసినవి ఇప్పటికీ మనం చూస్తున్నామంటే వాటికి ఎంత పవర్ ఉంటుందని చెప్పేసి ఐ హ్యావ్ థింకింగ్ బ్యాక్ అండ్ వెంట్ డీప్ ఇన్ టు ద శాస్త్రాస్. అండ్ అంటే డాన్స్ చేయడం కాదు, డాన్స్ నేర్చుకోవటం, డాన్స్ ఆలోచించడం, డాన్స్ గురించి దాన్ని దర్శకత్వం వహించడం, దాన్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ పలు రకాలు. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ అ ఫ్యాకల్టీ ఇన్ ఇట్. సో ఇవన్నీ ఒక డాన్సర్గా, అంటే డాన్సర్గా అనే కన్నా యాజ్ ఎ హ్యూమన్గా నా విలువల్ని నా ముందు తరాలు వాళ్ళు నాకు ఇచ్చిన అది ఐ సే దట్ ఇట్స్ అ ట్రెజర్. ఆ ట్రెజర్ని ముందుకు నడిపించాలి, అది మనం కాపాడుకోవాలి. నా జనరేషన్గా కాదు, నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అది నేను అందించగలుగుతున్నానంటే అది నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్ టు అవర్ జనరేషన్ అండ్ టు నెక్స్ట్ జనరేషన్ ఆల్సో. సో అది నాకు చాలా బలగాన్ని, నా యొక్క స్ట్రెంగ్త్ని చాలా స్ట్రాంగ్ చేసింది. నా రూట్స్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఐ కెన్ సే దట్ నా మూలాలని నేను వెతుక్కుంటూ వెళ్ళాను. ఎలా అనుకున్నారు మీరు? మీకు మూలం అక్కడే ఉంది అనేటువంటి భావన ఎప్పుడు వచ్చింది?
నాకు ఫస్ట్ అంత మామూలుగా లైక్ ఎనీ అదర్ స్టూడెంట్ ఇప్పుడు ఒక పిల్లని కనుక డాన్స్‌లోనో ఏదో ఒక దాంట్లో డాన్స్ అనేది నేను అనను. హ్మ్. దేంట్లోనే చేర్పించినా కూడా జస్ట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఏదో గురువు చెప్తే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకుంటూ వెళ్తారు. హ్మ్. కానీ వెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ బ్యాక్ లేదు మనం ఎందుకంటే నా 15th ఇయర్‌లోనే చిన్నప్పటి నుంచి డాన్స్‌లో ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు తోచినట్టు అందులో చేస్తున్నట్టు. గురువు వెంపటి చినసత్యం గారు. దానికి ముందు సూర్యశ్రీ గారు అని చెప్పేసి భరతనాట్యంతో నేను స్టార్ట్ చేశాను. ఓ కూచిపూడి కాదు ఫస్ట్. కూచిపూడి కాదు. శైవ మాస్టర్ గారు సూర్యశ్రీ గారు ఆవిడ నాట్య గురువు నాట్యమణి ఆవిడ నుంచి ఐ స్టార్టెడ్ మై ఫస్ట్ భరతనాట్యం. దాని తర్వాత చిన్నప్పుడు నేను 13-14 ఏళ్ళు ఉన్నప్పుడు దాసన్ నారాయణరావు గారు ప్రతి పుట్టినరోజుకి నేను వెళ్ళి అక్కడ డాన్స్ చేసేదాన్ని. నాకంటూ ఒక సపరేట్ ఫ్యాన్స్ వర్గం ఉండేవాళ్ళు. ఎందుకంటే అక్కడ నేను ఫోక్ కూడా చేసేదాన్ని. అంటే క్లాసికల్తో పాటు ఎట్లా అంటే వల్లారి బాబో గాబులో రన్న వల్లారి బాబో గాబులో రన్న ఇట్లాంటి సాంగ్స్ అన్నిటికి కూడా అంటే ఫోక్ ఆ రోజుల్లో చాలా అందంగా ఉండేవి, చాలా క్లాసిక్గా ఉండేవి. ఫోక్ అంటే ఏదో అని అన్నట్టు కాదు కానీ వెళ్ళకెళ్ళకెళ్ళ గోంగూరకి గుంటూరు గుట్ట మీద గోంగూరకి అరెరే తుమ్మ ముళ్ళు గుచ్చుకుంది ఓరినాయను తల్లడిల్లిపోయాను ఓరినాయను. అసలు దీనికని ఒక వర్గం ఉండేది ఫ్యాన్స్. అసలు విజిల్ వేసి మధురిమ గారు అప్పుడు మధురిమ కాదు మధుబాల మధు అనే తెలుసు అప్పుడంతా. పాటలు కూడా పాడేవాళ్ళు అంటే పాడుతున్నారు. అంటే ఇవన్నీ డాన్స్ మూలంగా అంటే డాన్స్ ఒక డాన్సర్కి మాత్రమేనండి. ఇప్పుడు పాడే వాళ్ళకి పాట మాత్రం నేర్చుకుంటే చాలు. డాన్సర్ అనుకోండి వీ షుడ్ నో తాళ గతులు తెలియాలి, పాట తెలియాలి, రాగం తెలియాలి, దాని యొక్క ఆథర్ ఎవరని అంటే ఎవరు వాగ్గేయకారులని తెలియాలి, అది ఎలా వెళుతుందని తెలియాలి. ప్రతి అంశానికి మనం గుర్తు పెట్టుకుని అంటే ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకున్నాను, నేను డాన్స్ చేస్తానంటే కుదరదు కదా. నా ఆహార్యాన్ని నఖ పర్యంతం నన్ను నేను సరి చేసుకోవాలి. పోనీ వచ్చి నుంచున్నానా అంటే కాదు కదా. ఇలాంటి లైట్లు లేదనుకోండి నేను కనిపించనుగా. సో లైట్ల దగ్గర నుంచి, సౌండ్ దగ్గర నుంచి, తాళాల దగ్గర నుంచి, ఆర్కెస్ట్రా దగ్గర నుంచి, సింగర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీడే సాధన. అంటే మీకు ఇప్పుడు అర్థం అవుతుందంటే ఒక డాన్సర్ అంటే జస్ట్ ఊరికేనా కాదు చూసేది ఏదో చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. పైగా మనకేంటంటే ఇక్కడ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మన అమ్మని ఎట్లా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటామో ఇక్కడ జన వ్యవస్థ కానీ అందరూ మందే కదా అని. కానీ అక్కడ అట్లా లేదు. నేను చూశాను కదా ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, యుఎస్ కానీ చాలా శ్రద్ధగా కూర్చుంటారు, కింద కూర్చుంటారు. మనం డాన్స్ చేసినప్పుడు అంటే మన భారతీయ నృత్యం కానీ పర్ఫార్మెన్సెస్ కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఎంత ఆహ్లాదంగా చప్పట్లు కొట్టుకుంటూ చాలా చక్కగా, అసలు ఎంత ఆదరణ అంటే చాలా ఆదరణ. ఎంజాయ్మెంట్ కాదు, చెరిష్ చేసి దే విల్ కమ్ అండ్ ఆస్క్. బుక్ పెట్టుకుని, నోట్ బుక్ పెట్టుకుని, పెన్ పెట్టుకుని దే విల్ ఆస్క్. అంటే మీరు ఈ హై నోట్లో ఇది చేశారు, ఈ లో నోట్లో ఎందుకు మీరు ఇది మాత్రం చేశారు, ఇంత గుర్తుపెట్టుకుని అడుగుతారు. ఏ ఐటమ్ చేసామో, ఎప్పుడు చేసామో, దాని డ్యూరేషన్ దగ్గర నుంచి అంత కీన్గా అబ్జర్వ్ చేస్తారు.